దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయని కార్యకర్తలు గొడవ దిగారు. అప్పటి నుండి ఈ ఘర్షణ చిలికి గాలివానగా మారింది. ఇప్పుడు రెండు వర్గాల మధ్య రాళ్లు రూకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడే కొద్దిసేపటి కిందట పోలీసులు ఈ ఘర్షణను సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ అకస్మాత్తుగా అటువైపు నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి బోడే ప్రసాద్ అదేవిధంగా ఆయన అనుచరులు వచ్చినటువంటి సందర్భం. అది తర్వాత ఇప్పుడు జోగి రమేష్ సంబంధించిన అనుచరులు కూడా ఇటు వచ్చారు. సో రెండు వర్గాల మధ్య ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ శాంతి భద్రతల సమస్య పోలింగ్స్ చివరి నిమిషంలో దాదాపుగా మరొక గంటలో ఇక్కడ పోలింగ్ ముగియబోతుంది. ఈ తరుణంలో ఉద్రిక్త వాతావరణం దాదాపుగా 6 గంటలకి ముగియాలి. ఇప్పుడు 5 గంటలైంది, ఇంకా గంట సమయం మాత్రమే ఇక్కడ పోలింగ్ ఉంది. దాదాపు ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా ఎక్కువ మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేటువంటి పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇటువంటి ప్రాంతంలో ఈ ఘర్షణ చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. సో దాదాపుగా 3 గంటల నుండి ఇక్కడ ఇటువంటి పరిస్థితి నెలకొంది. 3 గంటల నుండి కూడా ఇదే ఘర్షణలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో బోడే ప్రసాద్ ఈ పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత నుండి జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. సో ఉద్రిక్తత పెనమలూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే పోలింగ్ ఆ సమయం ముగుస్తున్న కొలది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా దౌర్జన్యానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసు అదనపు బలగాలు మోహరించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కేంద్ర బలగాలను కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా ఉన్నతాధికారులకు అందించిన పరిస్థితి. సో మనం చూస్తున్నాం పోరంకిలో ఉద్రిక్తత కొనసాగుతుంది. రెండు వర్గాల మధ్య రాళ్ళు రువ్వుకునేటువంటి పరిస్థితికి వెళ్ళింది. సో ఆ ఉదయం నుండి ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం దాదాపుగా 2:30-3 గంటల ప్రాంతం నుండి ఈ ఘర్షణ ఈ ఉద్రిక్త వాతావరణం చోటుకునే జరుగుతుంది. బిందు సతీష్, మధ్యలో పోలీసులు కనిపిస్తున్నారు, ఇటువైపు మాత్రమే ఉన్నారు, రాళ్లు పడేది కూడా వీళ్లపైన. అసలు ఏం జరుగుతోంది అక్కడ? సో పోలీసులు ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఆ రెండు వర్గాలను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు పోలీసు సద్దుమణిగించేది చేసేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి ఘర్షణ ఇప్పుడు ఈ పరిస్థితి దారితీసింది. సో పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని వెనక్కి పంపేటువంటి ప్రయత్నం చేస్తారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం వెనక్కి పంపేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇప్పుడు జోగి రమేష్ అనుచరులకు సంబంధించి కూడా ఆందోళన కలిగిస్తుంది. మనం చూడొచ్చు అటువైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు. ఎవరైతే బోడే ప్రసాద్ ఉన్నారో బోడే ప్రసాద్కి సంబంధించినటువంటి బోడే ప్రసాద్ అదేవిధంగా ఆయన సోదరుడు ఆయన అనుచరులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో రెండు వర్గాలకు సంబంధించినంత వరకు మహిళలు కూడా ఘర్షణకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన పోలీసులు ప్రస్తుతం లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, రాళ్ళు రూకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇరు వర్గాల మధ్య. సో పూర్తి స్థాయిలో ఇక్కడ పరిస్థితి అదుపు తప్పింది, శాంతి పరిస్థితులు అదుపు తప్పే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో ఎక్కడ ఎప్పుడు ఎటువంటి సంఘటన జరుగుతుందన్న ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ రెండు వర్గాల మధ్య రాళ్ళు రూకుంటున్నటువంటి పరిస్థితి. పోరంకిలో ఎన్నిక పూర్తి హింసాత్మకంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళు రూతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక వర్గం పూర్తిగా మోహరించి అక్కడి నుండి రాళ్ళు రువేటువంటి ప్రయత్నం చేయడం అనేది రైట్. పోరంకిలో దిగ్భ్రాంతికర దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. శాంతియుత వాతావరణం కరెక్ట్గా నెలకొనే టైంలో మరొకసారి బోడే ప్రసాద్ వర్గీయులు ఇక్కడ రాళ్ల దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కూడా మనకి లైవ్ టెలికాస్ట్లో కనబడుతున్నాయి. సాక్షి టీం మొత్తం అక్కడుంది, జోగి రమేష్ అక్కడున్నారు. జోగి రమేష్ పై రాళ్ల దాడికి పాల్పడుతున్న దృశ్యాలు మనం చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. టీడీపీ వర్గం అటువైపు ఉంది, పోలీసులు కూడా జోగి రమేష్ వైపు మనకు కనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకే సర్ది చెప్పే ప్రయత్నం పోలీసుల నుంచి జరుగుతోంది. లాఠీ చార్జ్ కూడా చేస్తున్న దృశ్యాలు మనకి కనబడుతున్నాయి. పోలీసులు అక్కడి నుంచి మోహరించిన వాళ్ళందరినీ కూడా తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బోడే ప్రసాద్ ప్రధాన అనుచరులు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జోగి రమేష్ అదేవిధంగా ఆయన అనుచరులపై కర్రలతో దాడి చేసిన పరిస్థితి ప్రధానంగా మనకు కనిపించింది. ఆ తర్వాత కొంతమందికి రక్త గాయాలు కూడా అయ్యాయి. రాళ్ల దాడికి పాల్పడుతున్న దృశ్యాలు
దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కొంత పోరంకిలో పరిస్థితి అదుపు తప్పిన వాతావరణం కూడా కనబడుతోంది. కూటమి నైరాస్యంలో కూరుకుపోయిందా అనే దిశగా ప్రస్తుతం ఒక హింసాత్మక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు కనబడుతోంది. పోరంకి మాత్రమే కాదు, అటు మాచర్లలో ఇదే పరిస్థితి, అటు ధర్మవరంలో ఇదే పరిస్థితి. చాలా ప్రాంతాల్లో ఇలాగ హింసాత్మక చర్యలకి పాల్పడి ఆఖరి గంటన్నరలో ఓటర్లని భయభ్రాంతులకి గురి చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తున్నట్టుగా మనకి ఈ విజువల్స్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. రాళ్ల దాడి చేస్తున్న దృశ్యాలు చాలా క్లియర్ కట్గా మనకి కనిపిస్తున్నాయి. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి తగ్గని పరిస్థితి మనం పెనమలూరు నియోజకవర్గం పోరంకి నుంచి ప్రధానంగా చూస్తున్నాం. మాచర్ల దృశ్యాలు అయితే మరీ ఘోరంగా కనబడుతున్నాయి మనకి. ఒక చోట వ్యక్తిని ఢీకొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ఆయనని చంపేసేంత గట్టిగా కర్రలతో దాడి చేసిన దృశ్యాలు మాచర్లలో కనిపించాయి. అటు జేసీ అనుచరులు ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఓటమి భయం పట్టుకుందంటున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలామంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడైతే పోరంకి దగ్గర చూసుకుంటే ఒక పక్క మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు చూస్తున్నాం, మరొక పక్క బోడే ప్రసాద్ ఆయన అనుచరులు. బోడే ప్రసాద్ అక్కడే ఉన్నారు, ఆయన అనుచరులు మొత్తం కూడా అక్కడే ఉన్నారు. దగ్గరుండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపై దాడి చేయించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇంతకుముందు కర్రలతో గాయాల పాలైన ఒక వ్యక్తి కూడా మనం చెప్పడం చూసాం. బోడే ప్రసాద్కి సంబంధించిన రైట్ హ్యాండ్ అయిన ఒక వ్యక్తి నా పైన కర్రలతో దాడి చేశాడు అని ఆ కార్యకర్త క్లియర్గా చెప్పిన పరిస్థితి. బోడే ప్రసాద్ అక్కడే ఉన్నారు, ఆయనకి సంబంధించిన అనుచరులు ప్రధానంగా అక్కడే ఉన్నారు. చూడొచ్చు, మనకి రాళ్లు కూడా క్లియర్గా కనబడుతున్నాయి లైవ్లో. ఎంత పెద్ద పెద్ద ఇటుకలతోటి రాళ్లతోటి దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా పోరంకిలో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకి గురి చేయడం, అదేవిధంగా ఆఖరి గంటన్నరలో పోలింగ్ని అడ్డుకునే ప్రయత్నం ఇక్కడ మనకి కనిపిస్తోంది. అదేవిధంగా జోగి రమేష్ పైన కూడా రాళ్ల దాడి చేసిన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపించాయి. పోలీసులు కొంతవరకు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమందిపై లాఠీ చార్జ్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కడ బోడే ప్రసాద్ కానీ ఆయన అనుచరులు కానీ వెనక్కి తగ్గని పరిస్థితి. కాసేపటి క్రితమే కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది అనుకునే లోపే బోడే ప్రసాద్కి సంబంధించిన వర్గీయులు తిరిగి రాళ్లతోటి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇటకలు రాళ్లతోటి వాళ్లపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి దృశ్యాలు కొంతవరకు మనకి దిగ్భ్రాంతి కలిగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడెక్కడ కంట్రోల్లోకి రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక పక్క నినాదాలు కూడా ఇస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కూటమి నైరాస్యంలో చిక్కుకుపోయిందా అనే ప్రధానమైన ప్రశ్న మనకి ఉత్పన్నమవుతోంది. హింసా రాజకీయాల వైపే కూటమి మొగ్గు చూపుతుందా అనే దిశగా కూడా ఈ విజువల్స్ మనకి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కర్రలతో రాళ్లతో దాడికి పాల్పడుతున్నారు. కేవలం పోరంకి మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు హింసనే ఆశ్రయిస్తున్నారు. ఒకసారి మనం అక్కడ నుంచి లైవ్ విజువల్స్ కూడా చూద్దాం. కదన్నా తడి కొట్టి దాన్ని పెట్టుకో. పోలీసులు కొడతారండి ఎవరన్నా.